Okay. సో ఓకే గైస్, సో కుకుంబర్ బీడీడీ ఆర్కిటెక్చర్ అందరికి ఐడియా ఉంది కదా. కుకుంబర్ బీడీడీ ఫీచర్ ఫైల్, స్టెప్ డెఫినేషన్ ఫైల్, పేజ్ క్లాస్, రన్నర్ క్లాస్, కుకుంబర్ హుక్స్. ఓకే, ఇవన్నీ ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక సింపుల్ కొన్ని టెస్ట్ సినారియోస్ ఆటోమేట్ చేద్దాం. ఓకేనా, టెస్ట్ కేసెస్ ఫ్రేమ్వర్క్లో. సో ఎవరికి ఎక్కడ డౌట్ వచ్చినా అడగండి. ఓకేనా, ఇది బేసిక్ కుకుంబర్ బీడీలో ఎలా చేస్తున్నాం అనేది బేసిక్ అనమాట. ఓకేనా, దీంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవన్నీ ఇప్పుడు నేర్చుకోవాలి మీరు. ఓకే, సో ఎక్కడ డౌట్ వచ్చినా అడగండి, ప్రొయాక్టివ్గా ఉండండి. ఫ్రేమ్వర్క్ మళ్ళీ చెప్తున్నా. కొంచెం ఒకవేళ నేను స్పీడ్ వెళ్తున్నా కూడా, అంటే ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కూడా స్టాప్ చేసి అడగండి డౌట్, ఇది ఎందుకు వచ్చింది అనేది. ఇది అర్థం కాకపోతే ఫ్రేమ్వర్క్ ఇంకేం అసలు ఏం చేయలేదు మీరు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పేజ్ని ఆటోమేట్ చేద్దాం. ఇక్కడ ఫ్రీ సిఆర్ఎం హోమ్ పేజ్ ఉంది కదా. సో ఈ పేజ్ని ఆటోమేట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా ఆటోమేట్ చేస్తాం? ఓకే, చెప్పండి. ఫస్ట్ URL తీసుకుంటాం బ్రో. బ్రౌజర్ బ్రో. అవంతా సెటప్స్ ఆల్రెడీ చేసేసాను నేను బేస్ క్లాస్లో. చూసారంటే టెస్ట్ బేస్లో. ఓకే, ఇక్కడ చూడండి, క్రోమ్ డ్రైవర్ డిఫాల్ట్గా పాత్ సెటప్ చేసాము. తర్వాత మ్యాక్సిమైజ్ చేసేది, కుకీస్ అంతా ఆల్రెడీ చేసేసాం అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఫీచర్ క్లాస్ తీసుకో, ఫీచర్ ఫైల్లోకి వెళ్ళి, ఓకే, ఐ నావిగేట్ టు ఫ్రీ సిఆర్ఎం యూఆర్ఎల్. ఓకేనా, దీంట్లోకి వెళ్ళి దీనికి ఫస్ట్ కొన్ని స్టెప్స్ రాసేద్దాం. ఐ నావిగేట్ టు ఫ్రీ సిఆర్ఎం యూఆర్ఎల్ నావిగేట్ అయ్యేసి ఏం చేయాలి? నాకు ఈ హెడర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిస్ప్లే అయ్యాయా లేదా చూడాలన్నమాట. చూడండి, అబౌట్, ఫ్రీ గ్రూప్ డెమో, ఫ్రీ సిఆర్ఎం, కంపేర్, ప్రైజింగ్, సపోర్ట్, ఇవన్నీ ఈ పేజ్లో ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఓకే, ఓకేనా. సో ఎలా చెక్ చేస్తాం? ఎలా చెక్ చేస్తాం? నావిగేట్ టు ఫ్రీ సిఆర్ఎం యూఆర్ఎల్, దెన్ చెప్పండి, given then cucumber framework యూస్ చేసి దెన్ I click on వ్యాలిడేట్. క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ మనకు డిస్ప్లే అయ్యాయా లేదా చూడాలి అంతే. అబౌట్ అనేది ఉందా లేదా ఈ పేజ్లో, ఫ్రీ గ్రూప్ డెమో అనేది ఆప్షన్ ఉందా లేదా, ఇది ఉందా లేదా చెక్ చేయాలి అంతే. ఇది కూడా టెస్ట్ కేసే కదా. ఇప్పుడు నేను పేజ్ ఓపెన్ చేసి ఇవన్నీ నాకు డిస్ప్లే అవ్వలేదు అనుకోండి హోమ్ పేజ్లో, ఇప్పుడు తప్పు కదా. సో ఫస్ట్ ఇవన్నీ వ్యాలిడేట్ చేయాలి. సో ఐ వ్యాలిడేట్ ఆల్ ద లింక్స్, మెనూ లింక్స్ అన్నమాట. మెనూ ఆర్ displayed. ఓకేనా, ఐ వ్యాలిడేట్ ఆల్ ద మెనూ లింక్స్ ఆర్ డిస్ప్లేడ్. డిస్ప్లే అయ్యేలేదే చెక్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఒకదానికి ఐ నావిగేట్ టు ఫ్రీ సిఆర్ఎం యూఆర్ఎల్, ఆల్రెడీ దీనికి నేను ఆల్రెడీ స్టెప్ రాసాము. ఐ నావిగేట్ టు ఫ్రీ సిఆర్ఎం యూఆర్ఎల్. ఓకే, ఓకే. సో దీన్ని కూడా తీసేసా. ఇప్పుడు మనం ఓన్గా రాద్దాం. ఐ నావిగేట్ టు ఫ్రీ సిఆర్ఎం యూఆర్ఎల్. ఫస్ట్ ఏం చేయాలి? ఈ స్టెప్ తీసుకొని, ఓకే, ఎక్కడ రాయాలి? స్టెప్ డెఫినేషన్ బ్లూ కోడ్లో రాయాలి. ఎక్కడెక్కడ రాస్తున్నామో, ఏ క్లాస్లోకి వెళ్తున్నామో మీరు చూస్తూ ఉండాలి. ఓకేనా, సపరేట్ మల్టిపుల్ క్లాసెస్లోకి స్విచ్ అవుతుంటాం కాబట్టి మనం ఏది ఏ క్లాస్లో రాస్తున్నామో మీరు చూస్తూ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఫీచర్ ఫైల్లో సినారియో రాసేసిన తర్వాత ఒక్కొక్క స్టెప్ని తీసుకొని బ్లూ కోడ్లో రాయాలన్నమాట. జావా కోడ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, బ్లూ కోడ్లోకి వచ్చి ఐ నావిగేట్ టు ఫ్రీ సిఆర్ఎం యూఆర్ఎల్. ఓకే, యూఆర్ఎల్ చూడండి, ఇక్కడ మనం గివెన్ ఇచ్చామనుకోండి, ఓకేనా, ఇక్కడ @given ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇవన్నీ మీ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఉంటాయి, కాపీ పేస్ట్ చేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇది ఉంది కదా, మెథడ్ నేమ్, ఒక మెథడ్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, పబ్లిక్ అండ్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి? పబ్లిక్ ఏంటి, void I navigate to free CRM URL,
మనం ఏదైతే స్టెప్ రాసామో ఆ స్టెప్ ని మెథడ్ గా క్రియేట్ చేసుకుని అండర్ స్కోర్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, TCRM URL మ్యాండేటరీ అండర్ స్కోర్ అనేది అది మన మీ ఇష్టం. ఇష్టం, మీ ఇష్టం. ఎలా మీ మెథడ్ నేమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ప్రతి ఒక్కదానికి మెథడ్ నేమ్ మనం ఓన్గా రాయలేం కదా. అవునండి. సో కాబట్టి ఇక్కడ ఇది ఏదైతే రాస్తాం దాన్ని ఇక్కడ పెట్టేస్తాం అనమాట. అండర్ స్కోర్స్ పెడితే బాగుంటుంది చదవడానికి. ఓకే. ఇలా రాస్తే మీకు ఫ్రేమ్వర్క్ చూడడానికి నీట్ గా బాగా అర్థమవుతుంది అనమాట, మెథడ్ చూడడం. ఓకే, మెథడ్ రాసేసాం. ఇది యానోటేషన్, @గివెన్ యానోటేషన్, దీనికి మెథడ్ అనమాట. దీంట్లో ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు ఆయన నావిగేట్ అవ్వడానికి తెలియని కోడ్ ఏంటి? నావిగేట్ టు ఫ్రీ CRM URL అంటే ప్రోగ్రామ్ నావిగేట్ అవ్వడానికి కోడ్ ఏంటి? ఇది చెప్పలేదు అనుకుంటాను. పేజ్ ఓపెన్ అవ్వడానికి గెట్ URL driver.get URL కదా. ఓకే, ఇప్పుడు driver.get చూడండి, నేను ఆల్రెడీ వెబ్ డ్రైవర్ ఇక్కడ ఏం చేసాము, గ్లూ కోడ్ ఎక్స్టెన్స్ టెస్ట్ బేస్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎక్స్టెన్స్ అంటే ఇక్కడ ఏం వాడాం? కీవర్డ్ అంటే ఇదేంటి? ఇన్హెరిటెన్స్ వాడాము లేదా? ఇన్హెరిటెన్స్ వాడామన్నమాట. అంటే టెస్ట్ బేస్ అన్నప్పుడు టెస్ట్ బేస్ లోకి ఎక్స్టెండ్ అవ్వండి. ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్ కదా. కిల్లర్ అంటే టెస్ట్ బేస్ లోకి. ఓకేనా, ఇక్కడ ఒక గ్లోబల్ వేరియబుల్ ఉంది చూడండి, పబ్లిక్ స్టాటిక్ వెబ్ డ్రైవర్. ఒక గ్లోబల్ వేరియబుల్ ఉందన్నమాట, అవునా కదా. స్టాటిక్ కూడా తీసేయచ్చు. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వెబ్ డ్రైవర్ ఇది బ్లూ ప్రింట్ అనమాట మొత్తం ఈ వెబ్ డ్రైవర్. సో ఈ వెబ్ డ్రైవర్ నేను డైరెక్ట్ ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చా లేదా? డైరెక్ట్ గా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వెబ్ డ్రైవర్ యాక్సెస్ చేయొచ్చా లేదా గ్లూ కోడ్ లో? ఎందుకంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అన్ని, మెథడ్స్ అన్ని డైరెక్ట్ గా చైల్డ్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు, ఇన్హెరిటెన్స్. ఓకే, వెబ్ డ్రైవర్ డాట్ గెట్. ఓకేనా, గెట్ ఆఫ్ URL ఎక్కడ ఇచ్చాము? ఫీచర్ ఫైల్ URL లేదనమాట. నేను కామన్ ఫంక్షన్స్ లో URLs అన్ని ఇచ్చాను చూడండి ఇక్కడ. ఇక్కడ URLs, తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్స్, ఇవన్నీ నేను ఒక సపరేట్ క్లాస్లో ఇచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, వేరియబుల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ప్రైవేట్ వేరియబుల్స్. ప్రైవేట్ వేరియబుల్స్ ని డిఫరెంట్ క్లాస్లో ఎలా యూస్ చేస్తాం? డిఫరెంట్ క్లాస్ లో త్రూ ఆబ్జెక్ట్. ప్రైవేట్ వేరియబుల్స్ ని డిఫరెంట్ క్లాస్ లో ఎలా యూస్ చేస్తాం? క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేస్తాము. సింపుల్ క్వశ్చన్. ప్రైవేట్ వేరియబుల్స్ ఎన్క్యాప్సులేషన్. సెట్ టు గెట్ మెథడ్స్ యూస్ చేస్తాం. గెటర్స్ అండ్ సెటర్స్ యూస్ చేసి యాక్సెస్ చేస్తాం అన్నమాట అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. మర్చిపోయారు జావా అప్పుడే మీరు. యాక్సెస్ మాడిఫైయర్స్ చెప్పుకున్నాం ఎన్క్యాప్సులేషన్ లో. ప్రైవేట్ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం. ప్రైవేట్ అంటే మీకు గెటర్స్ అండ్ సెటర్స్ గుర్తు రావాలి. ఓకేనా, ఇప్పుడు దీనికి గెటర్స్ అండ్ సెటర్స్ లేవు. ఫ్రీ CRM వరకు మనకు ప్రైవేట్ వేరియబుల్ అంటే దీన్ని మనం ఓన్లీ గెట్ మెథడ్ పెట్టుకుంటే చాలు అనమాట. సెట్ మెథడ్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇనిషియలైజ్ చేసేసాను, అవునా కదా. ఆల్రెడీ నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసేసాను కాబట్టి, అండ్ ఇది చేంజ్ చేయకూడదు ఎప్పటికీ ఇక్కడ, అందుకే ఫైనల్ ఇచ్చేసాం అనమాట. ఓకే, ఈ వేరియబుల్ ఎప్పటికీ ఎవరు చేంజ్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేస్తాం? పబ్లిక్ స్ట్రింగ్ గెట్ TCRM URL ఒక గెట్ మెథడ్ రాసుకుంటాం. ఓకే, రిటర్న్ ఏంటి? TCRM URL. అంతే, ఇది ఒక గెట్ మెథడ్ కదా. ఓకే, గెట్ ఫ్రీ CRM URL. ఇప్పుడు దీని ఏం చేయాలి అంటే గ్రూప్ లో యాక్సెస్ పబ్లిక్, చేస్తాం. వీటిని స్టాటిక్ వేరియబుల్స్ పెట్టుకుందాం, స్టాటిక్ మెథడ్స్. సో ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ ని డిఫరెంట్ క్లాస్ లో ఎలా యాక్సెస్ చేస్తాము? త్రూ ఆబ్జెక్ట్ ద్వారా లేకపోయినా క్లాస్ నేమ్ డాట్ అలా అయినా చేస్తాం. త్రూ ఆబ్జెక్ట్ క్రియేట్ యాక్సెస్ చేయకూడదు, క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ ఏంటి? కామన్ ఫంక్షన్స్ డాట్. మెథడ్ నేమ్ ఏంటి? గెట్ ఫ్రీ CRM URL. గెట్ ఫ్రీ CRM URL ఏం రిటర్న్ చేస్తుంది?
TCRM URL రిటర్న్ చేస్తాం. TCRM URL ఏంటి? ఇది. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది? డైరెక్ట్ గా web.get ఆఫ్ URL దీంట్లో వచ్చేస్తుంది అనమాట. అవునా కదా? సో ఒకదానికి స్టెప్ రాసేసాం అంతే, సింపుల్. ఓకే, I navigate to free CRM URL. నెక్స్ట్ I validate all the menu links are displayed. మనకు మెనూ లింక్స్ అన్నీ ఉన్నాయా లేదా వాలిడేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు వరకు దీన్ని రన్ చేద్దాం. అసలు ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతున్నదా లేదా? ఫస్ట్ టైం ఇంకా ఇది రన్ చేయలేదు. ఒక నిమిషం. ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ యాడ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ప్లస్ మ్యావెన్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యావెన్తో రన్ చేయాలన్నమాట. మ్యావెన్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్లో వచ్చి ఓకే, ఈ కమాండ్ ఇక్కడ చార్ట్లో పింగ్ చేస్తుంది. ఓకే, కమాండ్ అప్లై. ఓకే, సో ఇక్కడ మనం ప్రతి దానికి ట్యాగ్ ఇస్తాం అనమాట. లింక్స్ కానీ అట్లా ఏదైనా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ట్యాగ్ అంటాం దీన్ని. ఈ సినారియోకి ఇది ట్యాగ్. దీన్ని కాపీ చేసుకొని ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వచ్చి కాంటాక్ట్స్ ట్యాగ్ ఈక్వల్ టు అప్లై. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని కామెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రన్ చేయండి. సారీ, అలా ఇక్కడ వచ్చి రైట్ క్లిక్ చేసి రన్ చేయకూడదు, ఇప్పుడు రన్ చేయాలన్నమాట. ఓకే, బిల్ సక్సెస్. సో బ్రౌజర్ ఓపెన్ అయింది, క్లోజ్ అయిపోయింది. ఎందుకు? @బిఫోర్ @ఆఫ్టర్ అన్నా కదా. క్లోజ్ బ్రౌజర్ చేసేసాం. అది గుర్తుంది కదా, కుకుంబర్ హుక్స్. ఇది దానికోసం సినారియో ముందు బ్రౌజర్ ఓపెన్ అయింది, సినారియో కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రౌజర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, నా ఫీచర్ ఫైల్లో కామెంట్ చేయాలంటే హ్యాష్ అనమాట. ఈ సింబల్ కామెంట్ చేసేస్తుంది దానికి అర్థం. ఓకే, నెక్స్ట్ I validate all the menu links are displayed. దీన్ని కాపీ చేసుకొని ఇప్పుడు దీనికి ఏం చేయాలి? బ్లూ కోడ్ రాయాలి. ఓకే, బ్లూ కోడ్ ఎలా రాస్తాం? ఆల్రెడీ మనకి స్టెప్ ఉంది కాబట్టి దీన్ని కాపీ చేసుకోండి, కింద పేస్ట్ చేసేయండి. ఇది మొత్తం కాపీ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా పేస్ట్ చేయాలన్నమాట. టైప్ చేయడాలు ఇవంతా ఉండకూడదు, కాపీ పేస్టే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా పేస్ట్ చేసేసి స్పేస్ తీసేసి అండర్స్కోర్ పెట్టేసి రెండు కొని పెట్టారు. ఎవరు పెట్టారు? ఇప్పుడు ఉంది. తీసావా? సరే, ఎక్కడ పెడదా? మ్యూట్ చేయరా? ఓకే, అక్కడ దెన్ పెట్టాలేమో. గివెన్ ఇచ్చారు. I validate all the menu links are displayed. ఓకే, అక్కడ కాదండి, పైన. అది ఏం చేద్దాం, అది చెప్తాను దాని గురించి. ఓకే, ఇప్పుడు కానీ మెథడ్ నేమ్ స్మాల్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఐ తీసేసి స్మాల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు కానీ మెథడ్ నేమ్. ఓకే, మెథడ్ నేమ్ రాసేసాం, ఇది తీసేయండి. నెక్స్ట్ వచ్చి ఇది దీని దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఏం రాసాం? దెన్ రాసాం. ఓకే, ఇక్కడ ఏం రాసాం? గివెన్ రాసాం. అది ఏం ప్రాబ్లం కాదనమాట. ఓకేనా, ఇది ఏదైనా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ దెన్ నుండి అంటే ఇక్కడ గివెన్ ఉండాలని లేదు. ఓకే, మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. దెన్ పెట్టుకోవచ్చు, వెన్ పెట్టుకోవచ్చు. దీన్ని చెక్ చేయదు ఎక్కడ బ్లూ కోడ్లో మాత్రం. అక్కడ దెన్ నుండి ఇక్కడ గివెన్ ఉన్నా పర్లేదు, ప్రాబ్లం కాదనమాట. ఇది మాత్రం ఎగ్జాక్ట్గా ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బ్లూ కోడ్ రాసేసాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఇక్కడ ఈ వెబ్ ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయా లేదా కావాలన్నమాట. అవునా కదా? సో ఇప్పుడు చెప్పండి దీనికి ఇన్స్పెక్ట్. మొత్తానికి వస్తున్నట్టుందిగా. మొత్తానికి వస్తుంది, సింగిల్ కదా.
సింగిల్ అబౌట్ డిస్ప్లే అయిందా లేదా అలా వెరిఫై చేయాలి సింగిల్గా. కంట్రోల్ ఎఫ్ /A ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ ఈక్వల్ టు అబౌట్ వన్ ఉంది. ఇది ఒకటి. నేను ఫస్ట్ ఇనిషియల్గా సింపుల్ చూపిస్తాను, ఓకేనా? సింపుల్ హార్డ్ కోడ్ చేసి చూపిస్తాను, మళ్ళీ దీన్ని డైనమిక్ ఎలా చేయాలో చూపిస్తాను. 2 సినారియోస్. ఓకే, సో ఇప్పుడు ఎలా చేస్తాం? అబౌట్ @find by xpath equals to అబౌట్. ఇది ఏంటి? అబౌట్ లింక్ అనమాట, ఓకేనా? ఇది కూడా అబౌట్ లింక్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ ఏంటి? గ్రూప్ డైనమిక్ ఎక్స్పాత్ అంటే రిలేటివ్ ఎక్స్పాత్ ఏనా? అదేమన్నా వేరే? రిలేటివ్ ఎక్స్పాత్ అంటే మనం పర్సంటేజ్ అసిస్ట్ చేస్తాం చూడండి, అది. రిలేటివ్ పర్సంటేజెస్. డైనమిక్ అంటే ఇదిగోండి, మనం అప్పుడు పర్సంటేజ్ ఇచ్చి స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అని చేసాం చూడండి, డైనమిక్ రన్ టైమ్ లో చేంజ్ అవుతుంది ఎక్స్పాత్. ఓకే, డైనమిక్ అంటే అదే. ఓకే ఓకే, సో ఇక్కడ ఇదేంటిది? ఈ గ్రూప్ వీడియో లింక్. ఓకే, ఇది ఒక ఎక్స్పాత్. నెక్స్ట్ BCRM. ఎక్కడ రాస్తున్నాం ఈ ఎక్స్పాత్లన్నీ? ఎక్స్పాత్లన్నీ ఎక్కడ రాస్తున్నాం? పేజ్ ఆబ్జెక్ట్ లో రాస్తాం. పేజ్ క్లాస్ లో రాస్తాం. పేజ్ క్లాసెస్ లో రాస్తున్నాం కదా. పేజ్ ఆబ్జెక్ట్ ఓకే, BCRM లింక్. నెక్స్ట్ కంపేర్. ఓకే, కంపేర్ అయిపోయింది. ప్రైసింగ్ లాస్ట్ అని. ఓకే, సో లింక్స్ అన్ని రాసేసాం. ఓకే, నెక్స్ట్ పాత్రలన్నీ రాసేసాం అనమాట. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? అన్ని వ్యాలిడేట్ అయ్యాయా లేదా చెక్ చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు ఎలా చెక్ చేస్తాం అన్ని వ్యాలిడేట్ అయ్యాయా లేదా? డిస్ప్లే చేస్తాం. ఈజ్ డిస్ప్లే ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పేజ్ క్లాస్లోనే కొన్ని ఫ్రేమ్వర్క్స్లో ఎలా ఉంటాయంటే పేజ్ క్లాస్లోనే మెథడ్స్ కూడా, మెథడ్ ఇంప్లిమెంటేషన్ కూడా రాసేస్తారు అనమాట. స్టెప్స్. ఓకేనా, ఇక్కడ స్టెప్స్ రాస్తారు, గ్లూకోడ్లో స్టెప్స్ రాస్తారు. దాని ఇంప్లిమెంటేషన్ వచ్చి పేజ్ క్లాస్లోనే కింద రాసేస్తారు కొన్ని ఫ్రేమ్వర్క్స్లో. కొన్ని సపరేట్గా ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇంప్లిమెంటేషన్ రాస్తారు అనమాట. ఓకే, ఇదంతా రిస్క్ లేకుండా మనం అక్కడక్కడే రాసుకుంటాం కదా. అక్కడ ఇప్పుడు గ్లూకోడ్ లో మెథడ్ డిక్లేర్ చేసాం కదా మనము, దాని కింద ఇంప్లిమెంటేషన్ అయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అలా రాయకూడదు. ఫ్రేమ్వర్క్లో గ్లూకోడ్ అంటే గ్లూకోడే ఉండదు, ఓన్లీ డిక్లరేషన్ ఉండాలి. పేజ్ ఆబ్జెక్ట్ లో మనం రాసే ఎలిమెంట్స్ మొత్తం ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం కన్ఫ్యూజ్ లేకుండా. స్టెప్ ఇంప్లిమెంటేషన్ అనేసి ప్యాకేజ్ .start steps IMP
స్టెప్ ఇంప్లిమెంటేషన్. దీంట్లో కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం. న్యూ క్లాస్ ఏంటి, లాగిన్ పేజ్ స్టెప్స్ ఐఎంపి. ఓకే, ఇది మన క్లాస్ అన్నమాట. లాగిన్ పేజ్ స్టెప్ ఇంప్లిమెంటేషన్స్ అంతా దీంట్లో రాద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది దేని ఎక్స్టెండ్ చేయాలి? ఇప్పుడు దీంట్లో వెబ్ డ్రైవర్ మనం యాక్సెస్ చేయాలంటే ఎక్స్టెండ్స్ అన్నిటికీ పేరెంట్ క్లాస్ వచ్చి టెస్ట్ బేస్ అన్నమాట. బేస్ క్లాస్ టెస్ట్ బేస్. టెస్ట్ బేస్. ఓకే, నా దీంట్లోనే కదా మనకు వెబ్ డ్రైవర్ ఉంది. ఇంక ఏ క్లాస్ క్రియేట్ చేసుకున్నా అక్కడ వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ మనకు కావాలంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. చేసుకుంటే వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఏంటి? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, పబ్లిక్ కన్స్ట్రక్టర్. ఓకే, ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో మెథడ్ ఇంప్లిమెంటేషన్ రాయాలన్నమాట. ఇక్కడ స్టెప్ ఇంప్లిమెంటేషన్ లాగిన్ పేజ్ స్టెప్స్ ఐఎంపీలో రాయాలి. ఓకేనా? సో మెథడ్ రాయండి. ఇప్పుడు దీంట్లో మెథడ్ పబ్లిక్ వాయిడ్ నాన్ స్టాటిక్ మెథడ్ రాయాలి. పబ్లిక్ వాయిడ్ ఏంటి చెప్పండి, ఏంటి పబ్లిక్ వాయిడ్ లాగిన్ పేజ్ validate menu links method. ఓకే, సో ఎలా వ్యాలిడేట్ చేస్తారు చెప్పండి? ఎలా వ్యాలిడేట్ చేస్తాం? సెలీనియం కోడ్ ఇంకా దీంట్లో లాగిన్ పేజ్లో ఉన్న ఏంటి అబౌట్ లింక్ డాట్ ఈజ్ డిస్ప్లేడ్, ఫ్రీ గ్రూప్ లింక్ డాట్ ఈజ్ డిస్ప్లేడ్, ఫ్రీ సిఆర్ఎం లింక్ డాట్ ఈజ్ డిస్ప్లేడ్. అంతే కదా వెబ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఏం వేరియబుల్స్? లాగిన్ పేజ్లో ఉన్న వేరియబుల్స్ అన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ నేను ఈ క్లాస్లో యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? లాగిన్ పేజ్ మళ్ళీ లాగిన్ పేజ్ ఆబ్జెక్ట్ లాగిన్ పేజ్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, లాగిన్ పేజ్ ఈక్వల్స్ టు కన్స్ట్రక్టర్ లోపల న్యూ లాగిన్ పేజ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు? సింపుల్గా లాగిన్ పేజ్ డాట్ టీసీఆర్ఎం లింక్ డాట్ ఈజ్ అంతే, సింపుల్. ఇది ఇప్పుడు ఇలా రాస్తే వ్యాలిడేట్ అయిపోతుందా? ఇలా రాస్తే టెస్ట్ కేస్ వ్యాలిడేట్ అయిపోతుందా? కండిషన్ రాయాలి కదా. ఇఫ్ కండిషన్స్ ఇంకా ఉండవు అనమాట ఫ్రేమ్వర్క్ లో. ఇది జాగ్రత్తగా చూడండి. ఇఫ్ కండిషన్స్ ఫ్రేమ్వర్క్ లో ఇంక ఉండవు, ఎప్పుడు రాయకూడదు. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే అసెట్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది, చూడండి జాగ్రత్త. అసెట్ ASSERT ఆర్గ్ డాట్ JUnit ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట అసెట్ అనేది. ఓకేనా? అసెట్ డాట్ అసెట్ ట్రూ మనకు ఈజ్ డిస్ప్లేడ్ ఏం రిటర్న్ చేస్తుంది? బులియన్ రిటర్న్ చేస్తుంది. బులియన్ రిటర్న్ చేసేటప్పుడు మీరే ఆ వెబ్ ఎలిమెంట్ ఉండాలనుకుంటున్నారా, ఉండకూడదు అనుకుంటున్నారా? మీ కండిషన్ ఏంటి? మీరు ట్రూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ట్రూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. కాబట్టి అసెట్ డాట్ అసెట్ ట్రూ వాడాలి ఇక్కడ. అసెట్ ట్రూ లాగిన్ పేజ్ డాట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇది వాడారనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈజ్ డిస్ప్లేడ్ ఫంక్షన్ కానీ ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. ఈజ్ డిస్ప్లేడ్ కానీ ఫాల్స్ రిటర్న్ చేసింది అనుకోండి, టెస్ట్ కేస్ అసెట్ అనేది ఆటోమేటిక్గా ఫెయిల్ చేసేసి రిపోర్ట్ లో మనకు టెస్ట్ కేస్ ఫెయిల్ అనేది రెడ్ కలర్ లో చూపిస్తుంది అనమాట. ఓకే, సింపుల్. ఇంకా ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్స్ అంతా ఉండవు ఫ్రేమ్వర్క్ లో. ఓకేనా? ఇదే మొత్తం ఈ టెస్ట్ కేసు పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా అని డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ క్లాస్ అనమాట అసెట్. దీన్ని కరెక్ట్ రాస్తేనే మీకు టెస్ట్ కేసు పాస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ నిజంగా టెస్ట్ కేసు దాంట్లో మిస్టేక్ ఉంది అనుకోండి, బగ్ ఉంది, టెస్ట్ కేసు ఫెయిల్ అవ్వాలి, కానీ మీరు ఇది కరెక్ట్ రాయలేదంటే టెస్ట్ కేసు పాస్ అని చూపించేస్తుంది.
మొత్తం డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా ఇదే. టెస్ట్ కేస్ పాస్ ఫెయిల్ అనేది మీ కండిషన్ పర్ఫెక్ట్ రాసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు నేను అసెట్ డాట్ అసెట్ ట్రూ ఈజ్ డిస్ప్లే రాశాను. నాకు ఎందుకంటే నాకు అది డిస్ప్లే అవ్వాలి. నాకు అలా కాకుండా అసెట్ డాట్ అసెట్ ఫాల్స్ ఇలా రాశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, అది అది ఉండకూడదు. డిస్ప్లే అయినా కూడా డిస్ప్లే అయితే ఏం చేస్తుంది, True. ఫెయిల్ చేసేస్తుంది కదా. అసెట్ డాట్ అసెట్ ఫాల్స్ వాడినప్పుడు మీకు లాగిన్ పేజ్లో అనేది డిస్ప్లే అయ్యింది అనుకోండి, ఏది అబౌట్ లింక్ అనేది ఈ పేజ్లో డిస్ప్లే అయ్యింది అనుకోండి, ఏమవుతుంది, ఇది టెస్ట్ కేస్ ఫెయిల్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే ఫాల్స్ పెట్టాం కాబట్టి, అంటే డిస్ప్లే అవ్వకూడదు అనేది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. అర్థమైంది కదా. ఉంటేనే పెట్టాలి. మీకు ఉండాలి అనుకుంటే పెట్టాలి, ఉండకూడదు అనుకుంటే ఫాల్స్ పెట్టాలి. ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ట్రూ పెట్టాలి. అసెట్ డాట్ మురళి గారు అప్పుడు అందులో లేకపోయినా 2 వస్తుందండి. లేకపోతే ట్రూ రాదు, ఫెయిల్ అయిపోతుంది. అంటే మనం ఫాల్స్ పెడితే ఉంటే గనక ఫాల్స్ వస్తుంది అన్నారు కదా, అలాగా ట్రూ కూడా లేకపోతే ట్రూ వస్తుందా? ఇక్కడ రెండు ఉన్నాయి, ఇది ట్రూ, ఇక్కడ రెండు కండిషన్స్ చూస్తున్నాం. ఇక్కడ ఒక కండిషన్, ఇక్కడ ఒక కండిషన్, అవునా కదా. అవును. ఇప్పుడు ఇది ట్రూ, ఇక్కడ ట్రూ ఉంది అనుకోండి, ఇది కూడా దీంట్లో వచ్చే కండిషన్ ట్రూ వచ్చింది అనుకోండి మనకు, అప్పుడు టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ట్రూ ఇస్తే ఇది కూడా ట్రూ రావాలి. ఓకేనా. ఇది ట్రూ ఇచ్చి ఇక్కడ ఫాల్స్ వచ్చింది అనుకోండి, టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోతుంది. అది సింపుల్. Fail అయిపోతుంది. ఓకే, అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫాల్స్ రాస్తే అసెట్ ఫాల్స్ రాస్తే ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ రాస్తే ఇక్కడ కూడా ఫాల్సే రావాలి. అట్లా కానీ ఇక్కడ ట్రూ వచ్చిందంటే ఫెయిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ రెండు కూడా ఫాల్స్ కండిషన్లు వస్తే ట్రూ సాటిస్ఫై అవుతుందా? అవ్వాలి. ఇక్కడ ఒకవేళ ఫాల్స్ వస్తే ట్రూ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫాల్స్ వస్తే output. ట్రూ అవ్వదు, ఫాల్స్ వస్తే ట్రూ అవ్వదు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ట్రూ ఇచ్చామా, సెట్ డాటా సెట్ ట్రూ. ట్రూ కాదు, అసెట్ ట్రూ అర్థమైందండి. అసెట్ ఫాల్స్ వస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ కూడా ట్రూ వచ్చింది అనుకో, ఫాల్స్ అయిపోతుంది, అంతే కదా. ఒకవేళ అవుట్పుట్ ఫాల్స్ వస్తే ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా? మీరు ఆ వేలో థింక్ చేయకూడదు. అవుట్పుట్ ట్రూ వస్తే ఫాల్స్ అట్లా కాదు, టెస్ట్ కేస్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఇది చూడాలన్నమాట. ఓకేనా. ఇది ఇఫ్ కండిషన్ లో అయితే మొత్తం ఫాల్స్ అవుతుంది, మొత్తం ట్రూ అవుతుంది, అలా చూసుకోవచ్చు. ఇది అసెట్. ఓకే, మీరేం ఎలా చెక్ చేయాలంటే, ట్రూ ఇచ్చామా ఇక్కడ అసెట్ డాట్ అసెట్ ట్రూ, మీకు లాగిన్ పేజ్ డాట్ ఈజ్ డిస్ప్లేడ్ కూడా ట్రూ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ ట్రూ ఇక్కడ ట్రూ మ్యాచ్ అయిందా లేదా, కాబట్టి టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. అంటే ఓవరాల్ గా టెస్ట్ కేస్ పాస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ట్రూ ఇచ్చాం, ఇక్కడ ఈజ్ డిస్ప్లేడ్ ఫాల్స్ రిటర్న్ చేసింది, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ట్రూ ఇక్కడ ఫాల్స్ వచ్చింది, కాబట్టి ఫెయిల్ అయిపోతుంది. ఓకే, టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది, ఫాల్స్ అవ్వదు, టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది. ఓకే, రెండు దగ్గరగానే అదే అసెట్ ఫాల్స్, ఇక్కడ టెస్ట్ కేస్ ఫెయిల్ వచ్చినా అప్పుడు టెస్ట్ పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట. ఇప్పుడు ఇక్కడ అసెట్ డాట్ అసెట్ ఫాల్స్ ఇచ్చారనుకోండి, ఓకే, ఇక్కడ నాకు ఈజ్ డిస్ప్లేడ్ ఫంక్షన్ ఫాల్స్ రిటర్న్ చేసింది, అప్పుడు ఏమవుతుంది, టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. పాస్ అవుతుంది, ట్రూ అవ్వదు, టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫాల్స్ ఇచ్చాం, ఈజ్ డిస్ప్లేడ్ ట్రూ రిటర్న్ చేసింది, అప్పుడు ఫెయిల్స్ అయిపోతుంది, టెస్ట్ కేస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అంటే ఈ రెండు సింపుల్, ఈ రెండు ఇక్కడ ఇచ్చేది ఇక్కడ వచ్చే కండిషన్ రెండు మ్యాచ్ అయితే పాస్ అవుతుంది, మ్యాచ్ కాకపోతే ఫెయిల్ అయిపోతుంది అంతే. ఓకే, పాజిటివ్ సినారియోస్ అంతా ఏం చేస్తాం, ట్రూ పెడతాం, నెగిటివ్ సినారియోస్ అంతా ఫాల్స్ పెడతాం. ఓకే, అర్థమైంది కదా. అసెట్ మనమే డిసైడ్ చేస్తాం, అది ఫాల్స్ మనమే చెప్పాలి కదా, లేకపోతే ఈ సెలీనియం తెలియదు, ఈ టెస్ట్ కేస్ పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా దానికి తెలియదు, మనమే చెప్పాలి దానికి, ఇలా వస్తే దీన్ని పాస్ చేయి, ఇలా వస్తే దీన్ని ఫెయిల్ చేయి అనేసి మనమే చెప్పాలి. అది ఎలా చెప్తామంటే యూజింగ్ అసెట్ క్లాస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి డైరెక్ట్ ఫ్రేమ్వర్క్ లోకి వెళ్ళిన తర్వాత అసెట్ యూజ్ చేస్తూ ఉంటారు. అసెట్ ఇంకా మీరు ఎక్కడ కండిషన్ చెక్ చేయాలన్నా కూడా అసెట్. అంటే టెస్ట్ కేస్ పాస్ వ్యాలిడేషన్స్ అన్నమాట, ఫైనల్ వ్యాలిడేషన్ ఉంటుంది చూసారా, ఆ వ్యాలిడేషన్స్ ఉన్న చోట అసెట్ మాత్రమే యూజ్ చేయాలి. ఇఫ్ కండిషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, నార్మల్ గా కండిషన్ చెక్ చేయడం అక్కడ ఇఫ్ కండిషన్ మామూలుగానే వాడతాం, కానీ అసెట్ అంటే మీరు ఇక్కడ కండిషన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది ఇక్కడ వస్తేనే పాస్ అవ్వాలి టెస్ట్ కేస్, లేకపోతే ఫెయిల్ అయిపోవాలి, అలాంటప్పుడు అసెట్ వాడతాం. ఓకే, సో ఇప్పుడు సేమ్ చెప్పండి, ఈజ్ డిస్ప్లేడ్ ఫ్రీ సిఆర్ఎం ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, అబౌట్
అబౌట్ లింక్ ఈజ్ డిస్ప్లేడ్. నెక్స్ట్ ఏంటి, వీడియో, ఈ గ్రూప్ ఫ్రీ వీడియో. గ్రూప్ నెక్స్ట్ కంపేర్ వాట్ ఈజ్ డిస్ప్లేడ్. ఫ్రీ సిఆర్ఎం కూడా. ప్రైసింగ్ ఫ్రీ సిఆర్ఎం ఇక్కడ ఇచ్చేసాం. ప్రైసింగ్ డాట్ ఈజ్ డిస్ప్లే అయిపోయింది మెథడ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ డిస్ప్లే అయితేనే మనకు టెస్ట్ కేస్ పాస్ అవుతుంది ఇక్కడ, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. అబౌట్ లింక్ అబౌట్ ఉంది. ఓకే, సో మన స్టెప్ ఇంప్లిమెంటేషన్ రాసేసాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ మెథడ్ని ఎక్కడ కాల్ చేయాలి, బ్లూ కోడ్లో కాల్ చేయాలి. కాల్ చేయాలా లేదా ఇక్కడ? సో ఇప్పుడు లాగిన్ పేజ్ స్టెప్స్ ఐఎంపీలో ఇది నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ని డిఫరెంట్ క్లాస్లో ఎలా యాక్సెస్ చేస్తాం? ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేయాలి కదా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి login page steps IMP, login page steps IMP. చూడండి, జావా మీరు యూజ్ చేసుకోవాలి. ఇది ఎందుకు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము ఇవంతా చూస్తాను మీకు అర్థమైపోవాలి. ఓకే, లాగిన్ పేజ్ స్టెప్స్ IMP ఈక్వల్స్ టు న్యూ లాగిన్ పేజ్ స్టెప్స్ IMP ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం. ఓకే, సో ఎందుకు ఇక్కడ గ్లోబల్గా పెట్టాము ఆబ్జెక్ట్? ఒక్కసారి @బిఫోర్లో ఆబ్జెక్ట్స్ అన్ని ఇనిషియలైజ్ అయినప్పుడు ఈ గ్లోబల్ వేరియబుల్ అసైన్ అయిపోయింది అనుకోండి, త్రూ అవుట్ ద క్లాస్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, అవునా కదా. ఇది గ్లోబల్ వేరియబుల్ ఇది. అదే కానీ మీరు ఇక్కడ పెట్టేశారు అనుకోండి, లాగిన్ పేజ్ ఈక్వల్ టు లాగిన్ పేజ్ స్టెప్స్ IMP ఈక్వల్ టు న్యూ లాగిన్ పేజ్ స్టెప్స్ IMP అనేసి, అప్పుడు ఇది ఏమవుతుంది, లోకల్ మెథడ్ అవుతుంది. లోకల్ మెథడ్ స్కోప్ ఎంతవరకు ఉంటుంది, ఈ మెథడ్ వరకే ఉంటుంది, ఇంకెక్కడ యాక్సెస్ చేయను ఆబ్జెక్ట్ని కదా. సో దాన్ని బయట పెట్టినాం. ఇవంతా వేరియబుల్స్, మళ్ళీ ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనకూడదు, ఇవంతా సింపుల్ వేరియబుల్స్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఎలా యాక్సెస్ చేస్తాం, లాగిన్ పేజ్ స్టెప్స్ IMP డాట్ వ్యాలిడేట్ మెనూ లింక్స్ మెథడ్ కాల్ చేసేసామంటే అయిపోయింది. ఓకే, సో కాసేపు ఇక్కడ ఏం చేస్తామంటే పేజ్ లోడ్ అయ్యేంతసేపు కాసేపు ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ పెడదాం. థ్రెడ్ డాట్ స్లీప్ ఒక 3 seconds. యాడ్ ఎక్సెప్షన్ టు ద సిగ్నేచర్. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి, చూద్దాం టెస్ట్ కేస్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుంది. టెస్ట్ కేస్ పాస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూసామంటే రిపోర్ట్ చూద్దాం, రిపోర్ట్స్లో ఎలా వచ్చిందో. రిపోర్ట్స్ ఎక్కడ ఉంటాయంటే మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి టార్గెట్ ఫోల్డర్లో క్రియేట్ అవుతాయి అన్నమాట. టార్గెట్లో కుకుంబర్ రిపోర్ట్స్, కుకుంబర్ HTML రిపోర్ట్స్, దీంట్లో ఫీచర్స్ డాట్ HTML అనేది ఉంటుంది. ఇది మొత్తం పాస్ అయిపోయింది. లాగిన్ పేజ్, వ్యాలిడేట్ ఆల్ లింక్స్. ఓకే, అండ్ I validate all the menu links are displayed. హుక్స్లో @బిఫోర్లో ఏమైంది, లాంచ్ బ్రౌజర్ ఓపెన్ అయింది, తర్వాత క్లోజ్ అయిపోయింది, బ్రౌజర్ క్లోజ్ అయిపోయింది అన్నమాట. ఓకే, అర్థమైందా? సింపుల్ ఒక టెస్ట్ కేస్ ఎలా ఆటోమేట్ చేసాం, సింపుల్ టెస్ట్ కేస్. తెలుగుకి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. కన్స్ట్రక్టర్ ని ఎందుకు క్రియేట్ చేశారు అది? కన్స్ట్రక్టరా? కన్స్ట్రక్టర్ మనం లాస్ట్ లో చెప్పినాం, ఇదేం లేదు, సింపుల్ చూడండి. కన్స్ట్రక్టర్ సింపుల్ చెప్తాను. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కానీ క్రియేట్ చేసినా కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ గా ఉంటుంది. ఓకే, కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి,
ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే త్రూ అవుట్ ద క్లాస్ మనకు ఆబ్జెక్ట్ ఇన్స్లైజ్ అయిపోతుంది అనమాట. కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మళ్ళీ ప్రతి మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు ఆబ్జెక్ట్ లోపల ఎందుకు కన్స్ట్రక్టర్ లోపల ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం? ఇప్పుడు నేను దండి మెథడ్స్ రాస్తాను, చాలా మెథడ్స్ రాయాలి కదా, కానీ అన్ని మెథడ్స్ కి ఈ కన్స్ట్రక్టర్ యాక్సెసిబుల్ అవ్వాలన్నమాట, ఈ క్లాస్ మొత్తం ఎక్కడ రాసినా కూడా, అవునా కదా. దానికోసం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం అంతే. లేకపోతే ఏమవుతుంది, ఓన్లీ ఆ పర్టికులర్ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. లేకపోతే ప్రతి మెథడ్ లోపల కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట మీరు. ప్రతి మెథడ్ లోపల అప్పుడు ఎంత స్పేస్ అయిపోతుంది, చాలా స్పేస్ అయిపోతుంది. కాబట్టి ఏ ఆబ్జెక్ట్స్ అయినా ఒక్కసారి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే క్లాస్ మొత్తం ఇనిషియలైజ్ అయిపోతుంది అంతే. కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్, దానికోసమే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం అంతే. Any doubts? ఫర్ లూప్లో అవి కూడా యూజ్ చేయమా మనం ఫ్రేమ్వర్క్ లో? చేస్తాం, అన్ని యూజ్ చేస్తాం, ప్రతి ఒక్కటి జావా మనం ఏవి చెప్తున్నాము. చేయలేరు అన్నారు కదా, అందుకే ఇఫ్ చేయకూడదు అన్నారు కదా, అంటే అసెట్ పెట్టి చేశారు. అసెట్ అనేది ఎక్కడ వ్యాలిడేట్ చేస్తామంటే, మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక బైక్ తీసుకోండి, ఓకేనా. బైక్ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, బైక్ స్టార్ట్ అవుతుందా లేదా వ్యాలిడేట్ చేయాలన్నమాట, ఓకేనా. బైక్ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, కీ ఆన్ చేయాలి, స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తే బైక్ స్టార్ట్ అవుతుంది, అవునా కదా. సో ఫైనల్ రిజల్ట్ ఏంటి, కీ స్టార్ట్. మనం వెరిఫై చేయాల్సింది, ఫైనల్ గా వెరిఫై చేయాల్సింది ఏంటి, కీ తిప్పారా లేదా. మనం వెరిఫై చేయాల్సింది కీ ప్రెస్ చేసినప్పుడు బైక్ స్టార్ట్ అయిందా లేదా వెరిఫై చేయాలి, అవునా కదా. బైక్ స్టార్ట్ అయిందా లేదా అది మన ఫైనల్ అన్నమాట. సో దాన్ని వ్యాలిడేట్ చేసేటప్పుడు అసెట్ వాడతాం. మన ఫైనల్ రిజల్ట్ అంటే దీన్ని బేస్ చేసుకొని మన టెస్ట్ కేస్ పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి అన్నప్పుడు, ఓకేనా. నార్మల్ కండిషన్స్ రాసేటప్పుడు అంతా నార్మల్ కండిషన్స్, ఇఫ్ కండిషన్స్ రాసుకుంటాం అన్నమాట. ఓకే, మీకు టెస్ట్ కేస్ పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది చూడండి, అప్పుడు అసెట్ వాడతాం అంతే. ఇది లేకపోతే టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోవాలి, ఇది ఉంటే టెస్ట్ కేస్ పాస్ అవ్వాలి. అలాంటి కేసెస్ లో అసెట్ వాడతాం అంతే. మిగతా మొత్తం ఇఫ్ కండిషన్స్ నార్మల్. ఓకే, ఓకే. ఈ ఫ్రేమ్వర్క్ ని కొత్త నేను రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేశాను చూడండి గిట్హబ్ లో. ఓకే, సో ఇది పుష్ చేస్తున్నారు, మీరు క్లోన్ చేసుకొని ఫ్రేమ్వర్క్ మొత్తం ఈరోజు చూడండి సింపుల్ గా. దీంట్లో ఏమి మీరు ఏమి చేంజెస్ చేయొద్దండి దీంట్లో ఫ్రేమ్వర్క్ లో. ఈరోజు చేసి చూడండి ఫ్రేమ్వర్క్ ని. మీరు చేంజెస్, ఎందుకంటే ఇది ఒకటే ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో నేను చేంజెస్ చేస్తే ఆ రోజు చూపించేస్తున్నాను.
ఓకే, ఇక్కడ చూడండి BTD ఆటోమేషన్ UI T8 ఇది ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఓకే, సో దీన్ని క్లోన్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే రేపటి నుంచి ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు జావా మొత్తం ఎలా ప్రాక్టీస్ చేస్తాం, సెలీనియంలో సపరేట్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకుని దాంట్లో మీరు ఓన్ ప్రోగ్రామ్స్ రాస్తున్నారు కదా. సో మీరు ఏం చేస్తారంటే మీ ఓన్ బ్రాంచెస్ అన్నమాట, దీంట్లో బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవాలి. రియల్ టైంలో ఇలానే బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు మీరు. మీ ఓన్గా బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్లో ప్రాక్టీస్ చేసి అక్కడ నుంచి మెయిన్ బ్రాంచ్కి పుష్ చేస్తారన్నమాట. ఓకే, అది కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు కోడ్ ఎలా క్లోన్ చేయాలి, కోడ్ ఎలా పుష్ చేయాలి ఇప్పుడు తెలిసింది కదా మీకు గిట్లో పుష్ చేయడం. సో ఇప్పుడు సపరేట్ బ్రాంచెస్, మీ ఓన్ బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూడండి. ఓకేనా, మీ ఓన్ బ్రాంచ్ ఈరోజు చేయొద్దండి, రేపు చేద్దాం మీరు. ఓకేనా, బ్రాంచెస్ ఎవరు ఈరోజు క్రియేట్ చేద్దండి. ఓకే, ఇక్కడ మాస్టర్ ఉంది కదా, ఇది మాస్టర్ బ్రాంచ్ అంటే దీంట్లో అప్డేటెడ్ కోడ్ ఉంటుంది ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో. మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదన్నా కొత్త మీ నేమ్ టైప్ చేయాలన్నమాట ఫైండ్లో. అంటే ఇప్పుడు నేను ఫీచర్ అని క్రియేట్ చేస్తాను, ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఫీచర్ బ్రాంచ్ నాకు క్రియేట్ బ్రాంచ్ ఫీచర్ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. విత్ మొత్తం ఈ ఫ్రేమ్వర్క్ ఎలా ఉందో మాస్టర్ బ్రాంచ్లో ఆ ఫ్రేమ్వర్క్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకో కాపీ క్రియేట్ అవుతుంది దేంట్లో, ఫీచర్ బ్రాంచ్లో. ఓకేనా, చూడండి దీన్ని నేను క్రియేట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా, ఇదిగోండి ఫీచర్ బ్రాంచ్లో మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది, కాపీ. ఇది ఒక బ్రాంచ్ అనమాట. ఓకే, సో మీరు క్లోన్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ వచ్చి మెయిన్ బ్రాంచ్. ఓకే, ఓకే. సో ఈరోజు ప్రాక్టీస్ చేయండి, సింపుల్ ఫ్రేమ్వర్క్ చూడండి, క్లోన్ చేసుకోండి ప్రాజెక్ట్. ఓకేనా, అండ్ రేపు అడ్వాన్స్డ్కి వెళ్దాం. ఇప్పుడు టెస్ట్ కేసులు అవి ఫెయిల్ అయితే ఎక్కడ ఉంటాయి మురళి? దాంట్లోనే ఉంటాయి రిపోర్ట్స్ లోనే? రిపోర్ట్లోనే వస్తాయి. అంటే సపరేట్ ఫోల్డర్ అంటే ఏముంటుంది దానికి? రిపోర్ట్లోనే చూసుకోవాలి మనం, పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని. అక్కడ చూపిస్తుందా ఇది టెస్ట్ కేసెస్ కన్సోల్లో కూడా చూపిస్తుంది. ఓకే, కన్సోల్లో ఎట్లా చూపిస్తుంది టెస్ట్ కేస్ ఫెయిల్ అని. ఇప్పుడు టెస్ట్ కేస్ పాస్ అంటే బిల్డ్ సక్సెస్ అనేది చూపిస్తుంది. బిల్డ్ సక్సెస్ అని వస్తుంది, లేకపోతే అక్కడ బిల్డ్ ఫెయిల్యూర్ అని చూపిస్తుంది అనమాట టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే. ఓకే. ఓకే, ఓకే దెన్ బాయ్ బాయ్.